ఎస్సీ వర్గీకరణకు సుప్రీం అనుకూలంగా తీర్పిచ్చినా కూడా విస్తృత ప్రచారం బీజేపీ నుంచి జరగట్లేదు అని కామెంట్. ఏమంటారు సార్? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి రఘునందన్ రావు ఎందుకు ప్రచారం చేయాలి? ఏ సంస్థనైతే వర్గీకరణ కావాలని కొట్లాడిందో, ఏ నాయకుడైతే వర్గీకరణ కావాలని కొట్లాడిండో, మందకృష్ణ గారు అదే పని మీద తిరుగుతూ ఉన్నారు కదా. మేమేమన్నా మాట్లాడినాం అనుకోండి, వీళ్ళు పోయి కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసిరని చెత్త మాటలు మాట్లాడతారు. సీజే ఇంటికి గణపతి పూజకు రమ్మంటే నరేంద్ర మోడీ గారు పోతేనే చెత్త మాటలు మాట్లాడే ప్రతిపక్షాలు ఉన్న ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణకి బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది అనుకోరు, తెల్లారు ఏం మాట్లాడతారు? మీరు అన్నారు కదా ఇందా కవితకు బీజేపీ చెప్తేనే బెయిల్ వచ్చిందని, మరి కేజ్రీవాల్కి ఎవరు చెప్తే బెయిల్ వచ్చింది? ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి కదా, నోరు తెరవాలి కదా కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకు తెరుస్తలేరు? ఎస్ వి సెడ్ ముకుల్ రోహిత్కి కవిత అడ్వకేటు, ముకుల్ రోహిత్కి రేవంత్ రెడ్డి అడ్వకేటు. 2 రోజుల ముందు కవిత కోసం ఆర్గ్యూ చేసిన ఆయన 2 రోజుల తర్వాత ఓటుకు నోటుకు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్కి వస్తే ముకుల్ రోహిత్ గారు ఆర్గ్యూ చేసిరు, అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేసిండు, కపిల్ సిబల్ ఆర్గ్యూ చేసిండు. వీళ్ళంతా ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? కేశవరావు గారు రాజీనామా చేసిరు, మరి 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేస్తలేరమ్మా? నాకు తెలియక అడుగుతా నేను. కేశవరావు అయితే డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడలే, కారు గుర్తు మీద గెలవలేదు, నామినేట్ చేస్తే వచ్చి రాజ్యసభ సభ్యుడైండు. ఏడాదిన్నరనే ఉంది ఆయన టెన్యూరు. ఏడాదిన్నర ఉన్నాడు ఏంది నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసిన అన్నాడు కేశవరావు సార్. అవునా? మరి 4.5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు కాంగ్రెస్కి పోయినప్పుడు ఈ నైతిక విలువలు ఏడిపోయినాయమ్మా? కేశవరావు గారు సెంటర్లు ఉంటే ఇటు పక్కన మల్లికార్జున ఖర్గే గారు, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు ఉండి కండువా వేస్తే కేశవరావు గారు చెప్పారు నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్న రాజ్యసభ సభ్యత్వానికి. ఐ వెల్కమ్ ద స్టేట్మెంట్ ఆఫ్ దీదెన్ ఎంపీ మిస్టర్ కేశవరావు గారు. మరి అవే నైతిక విలువలు ఖర్గే గారికి ఎందుకు యాదికి రాలేదు? రేవంత్ రెడ్డి గారికి ఎందుకు యాదికి రాలేదు? 12 మందిని కూడా రాజీనామా చేయించుర్రి. ఇప్పుడు అభిషేక్ సింగ్ మన్వీని తెచ్చి పెట్టుకున్నారు కదా. అంటే అభిషేక్ సింగ్ మన్వీని పెట్టుకోవడం కోసం కేశవరావు గారితో రాజీనామా చేయించేందుకు మీకు ధైర్యం వస్తుంది. కానీ 12 మందితో రాజీనామా చేపిస్తే మీరే గెలుస్తారు కదా. మీ పథకాలు బాగున్నాయి కదా, మీరు 6 పథకాలు అమలు చేసిరు కదా, 2 లక్షల రైతు రుణమాఫీ అయిపోయింది కదా, ఫ్రీ బస్సులు ఇచ్చిరు కదా, అన్నీ సక్కంగా ఉన్నాయి కదా. ఒకసారి రెఫరెండం పెట్టుకోండి, 12 సీట్లలో ఎలక్షన్లో కోన్రి, ప్రజలు ఏం తీర్పిస్తారో చూస్తే ఇంకా 4.5 ఏళ్ళు ఉంటుంది కదా మీకు సరిదిద్దుకోవడానికి అవకాశం. ఎందుకు భయపెడుతురు? మాట్లాడితే రైతు బంధు వీటి అమలు మీద మీ కామెంట్స్ ఏంటి సార్? రైతు బంధు వేస్తున్నారు, ఏడేస్తున్నారు, వేస్తలేరు కదా. రుణమాఫీలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని చెప్పి దానికి 1,00,000 కండిషన్స్ పెట్టిరు. ఒక వస్తువును అమ్మేటప్పుడు పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తే కింద కనబడకుండా స్టార్ గుర్తుపెట్టి షరతులు వర్తిస్తాయి అని రాస్తారు. ఆ షరతులు ఏంది? ముఖ్యమంత్రి గారు నోట్లకి వెళ్ళి వచ్చినాయి. ఏమని? ఒక రేషన్ కార్డుకి ఒకటే మాఫీ చేస్తామని చెప్పారు. అదే జరుగుతుంది ఇప్పుడు. మళ్ళీ ఏదో సరిదిద్దుకుంటేందుకు చెప్పి మేము రేషన్ కార్డు అనలేదు, కుటుంబం అనలేదు, అందరికీ మాఫీ చేస్తాం, ఇంకా 3 లక్షల మందికి మాఫీ చేస్తామని ఇలా తుమ్మల గారి స్టేట్మెంట్ కనబడుతుంది పేపర్ లోపల. అంటే కాంగ్రెస్కి ఒక డైరెక్షన్ లేదు, కాంగ్రెస్ నాయకుల మధ్యన ఐక్యత లేదు, కాంగ్రెస్కి ఒక దిశ లేదు, దశ లేదు. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు పనిచేస్తున్నారు తప్ప ఐకమత్యంగా అధికారం ఇచ్చిరు ప్రజలు. వాళ్ళ అంబిషన్స్ ఏంది, ఎట్లా చేయాలనేటువంటి దిశగా కలిసికట్టుగా పనిచేయలేకపోతున్నారు కాంగ్రెస్. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎంఐఎంతో మీ అనుబంధం ఎక్కడి వరకు సార్? ఏం అనుబంధం ఉంటుంది? యశోద గారికి రఘునందన్ రావు గారికి ఏం సంబంధం అంటే ఈ 45 నిమిషాల ఇంటర్వ్యూ సంబంధం. 45 నిమిషాల తర్వాత యశోద గారు ఎవరో రఘునందన్ రావు గారికి తెలియదు. కేసు వాదించారా ఎంఐఎం? అది నేను చెప్పిన కదా, 100 సార్లు చెప్పిన కదా. అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి హైదరాబాద్ ఎంపీ బెయిల్ విషయం లోపల నువ్వు తప్ప నాకు బెయిల్ ఎవరు ఇప్పించేటట్లేరు సార్, జరంతా నీకు పేరుంది వచ్చి ఆర్గ్యుమెంట్ చేయంటే చేసినాను, అది అక్కడి వరకే అంటారు అంతే. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ కోర్టు కూడా పోలే కదా, వకాలతి కూడా వేయలే కదా నేను ఆయన తరఫున. ఆయన ఎవరు అపియర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎక్సెప్ట్ ద బెయిల్ ఆర్గ్యుమెంట్స్. రేపు యశోద కూడా నాకు ఇబ్బంది ఉంది సార్ వచ్చి ఆర్గ్యూ చేయమంటే చేస్తా, తప్పేమంది? నా వృత్తి కదా అది, వకాలతి. దాన్ని ఎట్లా తప్పు పడతారు? నేను చెప్పినా కదా ఇందాక, ముకుల్ రోహిత్కి వచ్చి కవితకి చేయలేదా, ముకుల్ రోహిత్కి వచ్చి రేవంత్ రెడ్డికి చేయలేదా, కపిల్ సిబాల్ వచ్చి కవితకు ఆర్గ్యూ చేయలేదా? ఇట్ ఈస్ మై ప్రొఫెషన్ అంటున్నా. దీన్ని లింక్ చేస్తే దాన్ని కూడా లింక్ చేయాల్సి వస్తుంది కదా. సో అంతే, క్లయింట్ అడ్వకేట్కి ఉండే సంబంధం మినహా ఇంకేముంది.